నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? సౌందర్య. అసలు ఈమె గురించి నేను చెప్పాలనంటే చాలా చిన్న వయసులోనే దేవుడు రావడం అనేది జరిగింది తనకి. అసలు నైన్త్ క్లాస్ చదివేటప్పుడే ఎలా జరిగింది? తన ఒంటి పైన దేవుడు వచ్చాడని తనకి తెలిసిందా? మరి ఎవరి ద్వారా తెలిసిందో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అమ్మా! హాయ్ అక్క. ఎలా ఉన్నావు సౌందర్య? బాగున్నాం అక్క, మీరు బాగున్నారా? బాగున్నాను. సౌందర్య అసలు నేను అసలుకి నిన్ను చూస్తుంటే చిన్న ఏజ్ కానీ అమ్మవారు రావడం అనేది అసలు ఇంత చిన్న వయసులో వస్తారా అసలు అమ్మవారు? వస్తుంది అక్క. నేను చూసినంత వరకు నాకంటే చిన్నోళ్ళకి కూడా వస్తుంది. మేము ఇంతవరకు అయితే మేము చిన్న వయసులో అని అంటే సంజన Yes. తన చూసాము అంతే. ఉమ్, తనని చూసాక ఓ ఇంత చిన్న వయసులో కూడా రావడం జరుగుతుంది అనుకున్నా. తనకన్నా ఇంకా చిన్న ఏజ్ నీది. yes. ఇప్పుడు అసలు ఇంత చిన్న వయసులో అసలు అమ్మవారు రావడం అలా మీకు ఎలా తెలిసింది అసలు అమ్మవారు వచ్చిందని మీకు? అంటే నైన్త్ లో నేను హాస్టల్ ఉంటుండే. ఉమ్, అలా అలా నైట్ పౌర్ణమి రోజు నైట్ 1 గంటకు రావడం. ఉహుం. ఉమ్. అంటే ఎక్కడికన్నా మీరు బాగా టెంపుల్స్ కి ఆ, వెళ్ళేటోళ్ళ? లేదు, టెంపుల్స్ కి అయితే ఎప్పుడు వెళ్ళకపోతుండే. హాస్టల్ వార్డెన్ ఉండేసి టెంపుల్ కి వెళ్దాం, వరలక్ష్మి వ్రతం అనేసి తీసుకెళ్ళింది. సరేలే అనేసి ఇక జుట్టు విరబోసుకొని ఆఫ్టర్నూన్ టైం కి వెళ్ళిన. అప్పుడు అలా ఏం అనిపించలేదు దేవుడు వస్తున్నట్టు. అమ్మవారే కదా మొక్కేసి వచ్చినాం. నైట్ పౌర్ణమి రోజు నైట్ వచ్చింది. నైట్ పౌర్ణమి రోజు వచ్చింది. 1 మధ్యలో. ఆ టైంలో నీకు వచ్చిందన్న విషయం ఎవరు చెప్పినారు? మీకు వచ్చిందన్నట్టు ఏమన్నా అనిపించింది? ఎట్లా అనిపిస్తుంది? అంటే ఏదో పవర్ నా లోపల, ఇంకొక వ్యక్తి నా లోనికి వస్తున్నట్టు అనిపించేది. చాలా బరువు. అప్పటికి కూడా నాకు గుర్తులేదు. మా ఫ్రెండ్స్ చెప్పారు నువ్వు ఇలా చేసినావు అనేసి. వాళ్ళు కూడా చాలా భయపడ్డారు. అరే ఎప్పుడు చూడలే కదా ఇలా. ఆ తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ ని అడిగి కనుక్కోవడం, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మందికి ఇలా అమ్మవారు వస్తున్నారని తెలిసిన తర్వాత ఫస్ట్ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ ని కన్ఫర్మ్ చేసుకొని తర్వాత మమ్మీ వాళ్ళకి చెప్పినాం. మమ్మీ వాళ్ళకి అంత తొందరగా ఏం చెప్పలేదు. అంటే ఎవరైనా సరే ఏదైనా కాగానే ఫస్ట్ ఇన్సిడెంట్ ఏదైనా మన విషయంలో ఏ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా మనం ఏదైనా కాగానే ఫస్ట్ మన పేరెంట్స్ కి చెప్తాము. ఎందుకు చెప్పలేవు అసలుకి ఇట్లా నాకు అవుతుందని? భయం, మమ్మీ డాడీ అంటే చాలా భయం ఉండేది అప్పుడు. నేను డాడీతో అసలు మాట్లాడకపోతుండే. చాలా భయం, ఇట్లా తల లేపి చూడకపోతుండే. మళ్ళీ ఈ ప్రాబ్లమ్ చెప్తే ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ అప్పటికే ఫేస్ చేసిన నేను. అంటే తరచుగా హాస్పిటల్కి వెళ్ళడం అలాంటివి చాలా అయినాయి. మళ్ళీ ఇది చెప్తే మళ్ళీ బాధ పెట్టడం ఎందుకు అనేసి చెప్పలేదు. అంటే ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు నీ లైఫ్ లో అసలు? అంటే ఎక్కువ ఫీవర్ రావడం, కళ్ళు తిరిగి కింద పడిపోవడం, ఎక్కడ పడితే అక్కడ బయటికి వెళ్ళినా గానీ సరే ఎక్కువసేపు నిలబడితే ఆటోమేటిక్ గా కింద పడిపోతా. ఎక్కువసేపు నిలబడలేను. హార్ట్ అటాక్ ఉందని కూడా చెప్పారు డాక్టర్స్ అప్పుడు. తర్వాత మళ్ళీ చెక్ చేపిస్తే ఏం లేదు, నార్మల్ అని చెప్పారు. అమ్మవారు రాకముందు ఇవన్నీ జరిగింది. అమ్మవారు వచ్చిన తర్వాత అలాంటివి ఏం లేవు. అంటే అమ్మవారు రాకముందుకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉండే. అమ్మవారు వచ్చాక హెల్త్ ఇష్యూస్ లేదు. అప్పుడు నేను ఎంత బక్కగా ఉండేనంటే అంత బక్కగా ఉండే. ఇప్పుడు బెటర్. అంటే మీరు అమ్మవారు వచ్చినాకనే మంచిగా అయినా అని చెప్పుకుంటున్నారు. ఎస్. మీ అనుభవమా లేకపోతే అలా చెప్తున్నారా? అనుభవం అక్క, చాలా అనుభవం. అంతే అంటారు. అంటే నమ్మనోళ్ళకి ఇలా చెప్తున్నారేమో అని అనిపిస్తుంది. నమ్మనోళ్ళని మనం ఏం చేయలేం కదక్క. నమ్మేంత వరకే మన బాధ్యత, నమ్మించేంత వరకే. నువ్వు నమ్మకపోతే మనం ఏం చేయలేం. చాలా వరకు కూడా చాలా బ్యాడ్స్ కామెంట్స్ వస్తున్నాయి. అరే ఎక్కడ సొల్లురా, ఎక్కడ లొల్లిరా, ఇలాంటి వాళ్ళని అందరినీ కేసు పెట్టాలి, చాలా పెండింగ్ లో ఉంది అనేసి చాలా కామెంట్స్ వస్తున్నాయి బ్యాడ్ గా. అంటే కామెంట్స్ అనేది ఎవరిష్టం వాళ్ళది, మనం ఏం చేయలేం. కానీ ఒక పర్సన్ ని బ్యాడ్ చేయాలంటే అది ఎక్కువ కామెంట్స్ ద్వారానే అయితే చూడక్క. లోకం అంతా చూస్తుంది, అలా చేయడం తప్పు కదా. నచ్చకపోతే చూడకు, స్కిప్ చేసేసే. అంతేకాని బ్యాడ్ గా కామెంట్స్ మాత్రం పెట్టకండి. అది అందరికి చెప్తున్నావు? అందరికక్క, అందరిలోనే కొందరు ఉన్నారు అంతే. అందరిలో అందరిలో కొందరు కూడా మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అందరు దేవుడు అనేది కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు. అలా కూడా ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ లో. ఇలా ఉన్నారు కొంతమంది. దేవుడు నమ్మే వాళ్ళని ఉంటారు, దేవుడిని నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. నాస్తికులు ఉన్నారు, ఆస్తికులు ఉన్నారు ఈ లోకంలో. సో అలాంటి వాళ్ళు ఎవరో పెట్టారో అని అనుకోవాలి. అయితే మీకు ఆ రోజు పౌర్ణమి రోజు వచ్చిందని చెప్పారు. మళ్ళీ అలా సెకండ్ డే, థర్డ్ డే అలా ఏమన్నా రిపీటెడ్ అయ్యిందా? 2-3 days తర్వాత అది కూడా నైట్ టైం లోనే వచ్చేది. అంటే మార్నింగ్ లో ఎందుకు మార్నింగ్ లో ఎందుకు అనిపించలేదు మీకు? నైట్ లోనే అట్లా వచ్చినట్టు ఎలా చెప్పినారు మీ ఫ్రెండ్స్ కూడా మీకు? అంటే నైట్ టైం 1 కి అలా వస్తుంది అని చెప్పారు. మార్నింగ్ అయితే అసలు ఏ వైబ్రేషన్స్ గానీ ఏవి లేదు, నార్మల్ గానే ఉంది.
అంటే మీకు దేవుడు రావడం అనేది ఎవరి తరఫున ఉంటేనే వస్తది. లేదు, అంటే మా మమ్మీ వాళ్ళ తరఫున, నాన్న వాళ్ళ తరఫున? ఫ్యామిలీలో ఎవరి తరపున కూడా నాకు దేవుడు మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలో గానీ నాన్న వాళ్ళ ఫ్యామిలీలో గానీ ఎవ్వరికి లేదు అసలు, ఎవరికి లేదు. ఎవ్వరికి లేదు. మీరు 9th చదివేటప్పుడే వచ్చిందన్నారు కదా, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా స్టడీస్? కంటిన్యూ చేస్తున్నాక. కంటిన్యూ అంటే హాస్టల్లోనే ఉంటున్నారా లేకపోతే ఇంటి దగ్గర? ఇంటి నుంచే ఇంటి నుంచే చేస్తున్నా. ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు హాస్టల్లో ఉండి వచ్చినప్పుడు హాస్టల్ వార్డెన్‌కి ఏమన్నా తెలుసా మరి? చెప్పినాం, చెప్పేసిన తర్వాత ఆమె వద్దు అనేసింది. హ్మ్. కానీ అప్పటికి కూడా వార్డెన్‌కి ఏమని చెప్పినాం, కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వెళ్ళిపోయింది అని చెప్పినాం. అంత క్లారిటీగా కూడా ఆమెకు తెలియదు. అంటే ఇంత చిన్న వయసులో దేవుడు వస్తే కొంచెం దేవుడు రానియకుండా చేస్తారు అని కూడా చెప్తారు కదా, చెప్తారా? మరి అలా చేయలేదను? చాలా ట్రై చేసిర్రు అక్క, చాలా మా బ్లడ్ రిలేషన్ వాళ్ళే చాలా వరకు ఫేస్ చేసినాం. అంటే కాదు, మమ్మీ వాళ్ళైనా సరే నీకు ఇంత చిన్న ఏజ్ ఆ, కదా, మమ్మీ వాళ్ళు అంటే అన్నారు, ఇట్లా అంటారు కదా రావకుండా ఏదైనా చేస్తాము అని అంటారు. చెప్పిర్రు ఉమ్, వద్దు మనకి, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, ఉమ్, ఇద్దరున్నా ఇద్దరు ఆడపిల్లలున్నా ఒప్పుకుంటుండే, ఉమ్, నువ్వు ఒక్కదాన్నే ఉన్నావు, నీ భవిష్యత్ ఎలా అని చాలా ఏడ్చిర్రు, బాధపడ్డారు కూడా. లేదు నాకు కావాలంటే కావాలి అనేసి నేను. అంటే కాదు, ఇప్పుడు దేవుడు వచ్చిన రోజు తర్వాత దేవుడు వచ్చినప్పుడు మీ దాంట్లో ఏమన్నా అనిపిస్తుందా మీకు దేవుడు వస్తుండు అనే విషయం ఇలా తెలుస్తుంది? వస్తది, తెలుస్తది. ఎలా తెలుస్తుంది అట్లా? ఒక శక్తి మనల్ని ఆవహిస్తున్నట్టు అనిపిస్తది, ఏదో తెలియని పవర్. దేవుడు వచ్చి పోయినాక కూడా ఎలా అనిపిస్తుంది అప్పుడు మీకు? దేవుడు వచ్చి పోయినాక చాలా ఒళ్ళు నొప్పులు వస్తాయి, కళ్ళకి నీళ్ళు రావడం, కూర్చున్న ప్లేస్ నుంచి కదలకపోవడం, ఒక 5 minutes ఆగిన 2 minutes ఆగి లేవడం. అంటే ఇప్పుడు దేవుడు వచ్చి పోయినాక అసలుకి మీకు అలా అనిపిస్తున్నారు? ఏ డే రోజు చెప్పారు మీ మమ్మీకి అసలుకి దేవుడు వస్తుండని? ఎన్ని రోజులకు చెప్పారు మీరు హాస్టల్లో? చాలా రోజుల తర్వాత చెప్పిన, 15-10 days తర్వాత చెప్పిన. ఈ 15-10 days హాస్టల్లో దేవుడు వస్తుండే మీకు నైట్ పూట? వస్తుండే, కానీ అంతంత కాదు, ఒక రోజు తప్పి అలా ఎప్పుడో ఒకసారి వస్తుండే. అప్పుడు టెంపుల్ కి వెళ్ళడం, అట్లా దేవుడు వచ్చిన తర్వాత టెంపుల్ కి వెళ్దాం, మళ్ళీ వస్తాడా నిజమా అని మళ్ళీ వెళ్ళినాం టెంపుల్ కి. అక్కడ కూడా వచ్చింది, అది కూడా మార్నింగ్ టైమ్ లోనే 9:30 అలా టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వచ్చింది ఎల్లమ్మ టెంపుల్. అప్పుడు వస్తే పూజారి తాత ఉండేసి అవును అమ్మవారు పూనిస్తుంది అన్నారు. అంటే ఆ నైట్ టైమ్ లో 1 o'clock అలా దేవుడు వస్తున్నా అంటే దేవుడు అనుకోవచ్చా, లేకపోతే ఏదైనా పూని దయ్యం లాగా ఆవహించిందని కూడా అంటారు? అలా అని కూడా అంటారు, కానీ నేను నాకు దయ్యం లాంటివి అంటే ఏం అనిపించలేదు, దేవుడే అనుకున్నా. దేవుడే అనుకున్నారు? ఎలా గెస్ చేసేసారు అసలుకి మీరు దేవుడే అని ఎట్లా తెలిసిపోయింది మీకు? అంటే మంచి మార్గంలో నడిపిస్తుండే, మంచిది అని మైండ్ కి మనసుకి అనిపిస్తుంది, మనసుకి మన మైండ్ కి తెలుస్తుంది. అదే చెడు అయితే మనకి ఎప్పుడో ఇన్ఫర్మేషన్ వస్తది కదా అక్క, ఇది కూడా అంతే, ఏదైనా మనసుకి మైండ్ కి తెలుస్తుంది అని చెప్తుంది. అయితే ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడు మీరు టెంపుల్ కి వెళ్ళినారని చెప్పారు, ఆ రోజు మీ ఫ్రెండ్స్ ఏంటి వెళ్ళారా మమ్మీతో వెళ్ళారా? లే, ఫ్రెండ్స్ ఎంబడే వార్డెన్ తీసుకెళ్లారు, హాస్టల్ వార్డెన్. అప్పుడు హాస్టల్ వార్డెన్ చూడంగానే షాక్ అయ్యారా? ఏమన్నా అప్పుడు మీ మమ్మీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేశారా లేకపోతే? అప్పటికి కూడా ఇవ్వలేదు అక్క. ఎందుకు అసలు అన్ని రోజులు మమ్మీ వాళ్ళకి ఇంకా ఎన్ని భయము, చెప్పాలా వద్దా, మళ్ళీ చెప్తే ఏమంటారో, చెప్పకపోతే ఏమంటారో, ముందే ఇన్ని ప్రాబ్లమ్స్ నా వల్ల వాళ్ళు కూడా ఫేస్ చేసిర్రు, ఇన్ని చోట్ల తిప్పిర్రు, మళ్ళీ ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో, మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో. ఆ సిచ్యువేషన్ లో మమ్మీ డాడీకి చెప్పినాక మమ్మీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అసలు? ఏడ్చిర్రు ఫస్ట్, వద్దు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారో, వద్దు మనకి ఇది అనేసి అన్నారు. చాలా అంటే ఏమైనా చేశారా మమ్మీ వాళ్ళు వద్దు అనుకోని? చేసిర్రు, చాలా వరకు చాతబడి చేసే వాళ్ళు అంటారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకుపోవడం, లైక్ దేవుళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గరికి తీసుకుపోవడం చాలా జరిగినాయి. అంటే దేవుడు తిరగడం వరకే 2 lakhs ఖర్చు పెట్టి చూడక్క. 2 lakhs నమ్ముతారో నమ్మరో, నమ్మే వాళ్ళకైతే చెప్తున్నాం, నిజంగా 2 lakhs అయితే ఖర్చు పెట్టారు. అంటే అంత ఖర్చు పెట్టి కూడా మళ్ళీ దేవుడు రావడం అనేది జరుగుతుంది. అంటే దేవుణ్ణి ఆపడం అనేది కాదు, నిజమా కాదా, ఎలాంటి దేవుడు వస్తుండు, ఏ విధంగా వస్తుండు, ఎందుకు వస్తుండు, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్. అంటే అలా చెప్పడం ఇలా ఎందుకు అయిపోతుంది అంటే, అప్పుడు ఫస్ట్ నాకు స్టార్టింగ్ లో దేవుడు వచ్చినప్పుడు నేను ఎవరితో మాట్లాడకపోతుండే, ఎవరైనా నన్ను ఏమన్నా అంటే కోపంగా చూస్తుండే, వాళ్ళని కొరకడం లాంటివి, ఇలాంటివి కూడా జరుగుతాయి. కొరకడం లాంటివి కింది నుంచి మీ దాకా చూస్తుండే. అలా అని భయపడి నా దగ్గరికి ఎవరు రారు, అలా అని చాలా చోట్ల తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? దేవుడు వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినప్పుడు చేతబడి చేసిన వాళ్ళు ఏమో అమ్మవారు వెంటబడ్డది అన్నారు, దేవుడు వచ్చిన వాళ్ళేమో అమ్మవారు వస్తుంది అన్నారు.
అంటే అమ్మవారు వస్తుంది అన్నప్పుడు మీ మమ్మీ వాళ్ళు ఏమన్నారు, వద్దు మాకు మా పాపకి అని అనలే? అన్నారు వద్దు మాకు, ఎందుకు వస్తున్నావు, నీకేం కావాలి, నువ్వేమైనా అడుగు ఇచ్చేస్తాం, నువ్వేమి అడిగినా మేము ఇచ్చేస్తాం కానీ మాకు వద్దు అన్నారు. అయితే అప్పుడు ఏమన్నారు అమ్మవారు వచ్చినప్పుడు? అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అమ్మవారు ఉండేసి నేను మంచి చేయడానికే వచ్చిన, చెడైతే చెయ్యను, మీరు ఒప్పుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది, నేనేంటిదో నా విలువ ఏంటిదో నా సత్యం ఏంటో నేను చూపిస్తా అన్నారు. డెఫినెట్ గా చూపించారు కాబట్టి మమ్మీ వాళ్ళు కూడా తర్వాత నమ్మిర్రు, ఒప్పుకున్నారు కూడా. అంటే ఇప్పుడు మమ్మీ వాళ్ళు నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. ఎల్లమ్మనేనా? ఎల్లమ్మని. అంటే మీ ఇంట్లో కులదైవం ముత్యాలమ్మ గాని ఎల్లమ్మ తల్లి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎల్లమ్మ వచ్చినప్పటి నుంచి మీకు ఎలా అనిపిస్తుంది అసలు? ఇంట్లో ఎలా అనిపిస్తుంది? ఒకప్పుడు చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అన్నమాట. పక్కన వాళ్ళు ఫ్యామిలీ కోసం వీళ్ళు ఏం మాట్లాడతారో, అంటే వీళ్ళు మమ్మల్ని ఎట్లా చూస్తారో పురుగులాగా చూసేది. అరే వీళ్ళు ఏమంటారు, వాళ్ళ కోసం భయపడుతూ బతికే వాళ్ళం మేము. జనాలు ఏమనుకుంటారో, ఇలా ఇలా మాట్లాడితే ఏమనుకుంటారో అనేసి. ఇప్పుడు అంత అవసరం లేదు అనుకుంటున్నా. అంటే మనం జనాల కోసం అయితే బతుకుతలేం అక్క, పక్క వాళ్ళ కోసం బతుకుతలేం, మన కోసం మనం బతుకుతున్నాము కాబట్టి ఒకరితోటి భయపడాల్సిన అవసరం లేదు అంట. అంతే అంట. చాలా మందిలో చాలా వరకు గౌరవం రావడం, ఒక స్టేజ్ కి వెళ్ళడం. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావు స్టడీస్ మాత్రం? కంటిన్యూ చేస్తున్నా. అంటే మీ ఫ్రెండ్స్ కి ఇప్పుడు దేవుడు వస్తుండు అని అన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు అసలు? మీ ఫ్రెండ్స్ అసలు ఒక్కొక్కసారి మాట్లాడడానికి భయపడతారు, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు అంటారు. అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావు కదా, స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదైనా సడన్ స్కూల్లో ఏమైనా సిచ్యువేషన్స్ వస్తున్నాయి అలా? అంటే ఏమైనా తొక్కుడున్నా, వేరే వాళ్ళకి పీరియడ్స్ నా పక్కన వచ్చి కూర్చున్నప్పుడు బాడీ మొత్తం గుజ్ బంప్స్ వస్తాయి. అప్పుడే ఆఫ్టర్నూన్ అయినా సరే, అది ఏ టైం అయినా సరే, నేను ఇంటికి వచ్చేస్తా. అప్పుడే ఇంటికి వచ్చి స్నానం చేయడం లాంటివి, పసుపు నీళ్లు చల్లుకోవడం లాంటివి చేస్తా. ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నావు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఇది చేస్తున్నావు. ఇప్పుడు ఎవరికైనా సరే అన్నారు, ఎవరైనా అంటారు, దేవుడు వచ్చిన వాళ్ళకి గురువు అనేది ఉంటారు అని. ఉంటారా? ఉన్నారు. అంటే నువ్వు చేసుకున్నావు అలా గురువు? చేసుకున్నాం. ఉన్నారక్క. ఉన్నారా? గురువు ఉన్నారు. అంటే వాళ్ళతో మొత్తం నేర్చుకున్నావు అన్నట్టు? ఏదైనా ఇప్పటి వరకు నేను మంత్రాలు లాంటివి అవన్నీ ఏం నేర్చుకోలేదు పెద్దగా. నాకు పూజలు ఎలా చేయాలో, ఇవి ఇట్లా చేయాలి, ఫస్ట్ ఇవే చేయాలి అనేవి ఏవి కూడా నాకు తెలియదు. ఇప్పటి వరకు గురువు చెప్పిండు కొన్ని, ఇలా చెయ్యమ్మా అనేసి. కానీ నేనేమనుకుంటా అంటే, ఎందుకు వినాలి వీళ్ళ మాటలు, నాకు అనిపించిన మనసుకు అనిపించినట్టు నేను చేస్తా అనుకున్నా. బట్ పెద్దవాళ్ళు చెప్తుంది మన మంచి కోసమే కదా అనేసి కొన్ని మాటలు అయితే విన్నాక, కొన్ని పాటించాల్సింది కూడా పాటించిన, చాలా మంచి వరకు. ఇప్పుడు అమ్మవారు నీ ఒంటి పనికి రాగానే ఇంట్లో అనేది వెళ్ళమని నిలుపుకోవడం లాంటివి జరుగుతాయి, మరి మీరు అలా నిలుపుకున్నారా? నిలుపుకున్నాం అక్క. నిలుపుకున్నాం అంటే రాగానే నిలుపుకున్నారా లేకపోతే వచ్చిన 1 month 2 months కి నిలుపుకున్నాం. అంటే ఏం చేశారు అసలు ఇంట్లో అన్నట్టు? ఇంతవరకు ఎల్లమ్మ తల్లి లేదు కదా, ఎలా చేస్తారు మీరు పూజ అనేది ఇంట్లో అసలు? తెలుసుకున్నాం. అదే గురువు అన్నారు కదా, గురువు గారే ఇట్లా మేము ఇట్లా ఎల్లమ్మ వస్తుందంటే తను కూడా వచ్చి ఇట్లా నన్ను కూడా అడిగి తర్వాత ఇంట్లో గద్దెప్పించుకోవడం అంటారు, గద్దెప్పించుకున్నాం. తనే వేసి చాలా గ్రాండ్ గా చేసినాం. అంటే దేవుని కళ్యాణం? ఎల్లమ్మ కళ్యాణం బాగా గ్రాండ్ గా చేశారు. అయితే ఇప్పుడు ఎల్లమ్మ కళ్యాణం చేశారని చెప్తున్నారు కదా, అంటే మీకు ఇప్పుడు రావడంతోనే మాటలు వచ్చేసాయా? లే, అంటే మీకు ఏడ్చేదాన్ని ఫస్ట్ వచ్చినప్పుడు, జుట్టు విరబోసుకొని ఒక రకంగా కూర్చొని ఏడ్చేదాన్ని. ఆ తర్వాత నోరు వచ్చింది. నువ్వు నిజంగా నా దయ్యమా భూతమా అని అన్నప్పుడు ఇక కోపం ఎవరికైనా వస్తది కదా, అలా అప్పుడప్పుడు నోరు వచ్చింది. అంటే ఇప్పుడు నువ్వు హాస్టల్లో ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ వచ్చేదా లేకపోతే ఎట్లా అన్నట్టు అమ్మవారు వచ్చిందని నీ ఫ్రెండ్స్ ఎట్లా చెప్పినారు అన్నట్టు? ఏడ్చుకుంటూ చాలా గట్టిగా ఏడ్చేదాన్ని అంట, అరిచేదాన్ని అంట. అంటే ఇప్పుడు అరిచినా గానీ అంటే మీ ఫ్రెండ్స్ నెగిటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ గా తీసుకున్నారు కదా అసలుకి? అంతే. అంటే మీ ఫ్రెండ్స్ కి ఎలా తెలిసింది మళ్ళీ నీకు దేవుడే వస్తున్నారని? ఎలా ద్వారా తెలుసు మీ ఫ్రెండ్స్ కి కూడా? అంటే అందరు చిన్న వాళ్ళే మీరు కూడా? వాళ్ళు సీనియర్స్ ఉండే అక్క, 10th క్లాస్ ఉండే, వాళ్ళకి కూడా మెచ్యూర్మెంట్ ఉంటది కదా, వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ ని అడిగిర్రు, గుడికి వెళ్ళి తెలుసుకున్నారు ఇలా అనేసి. ఆ తర్వాత అలా బయటపడ్డారు. అలానే బెటర్. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చోవడం అలాంటిది ఏమైనా జరుగుతుందా? ఆదివారం కూర్చుంటా. ఆదివారం. ఇప్పుడు నీకు దేవుడు వస్తున్నారు అంటే మీ ఏరియాలో ఇప్పుడు మీరు ఎక్కడ అసలు? మాది ఆమన్గల్ అక్క, ఊర్కొండ మండలం, జగినాలపల్లి గ్రామం, చిన్న
ఊరు అన్నమాట. గ్రామంలోనే చిన్న ఊరు. ఆ గ్రామంలోనే చిన్న ఊరు. ఉమ్. అంత చిన్న ఊర్లో ఇప్పుడు ఎవరు ఏమనట్లేదా నీకు దేవుడు రావడం అనేది నిజమా అబద్ధమా అని? అంటుర్రు ఉమ్, చాలా మంది, నిజం అంటారు నమ్మే వాళ్ళు. ఇప్పుడు విలేజ్ కాబట్టి చాలా మంది నమ్మే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అవును. ఉమ్, ఇట్లా ముసలోళ్ళు గాని, భక్తి ఎక్కువ చేసే వాళ్ళు గాని, వాళ్ళ కాలంలో కూడా వాళ్ళు ఫేస్ చేసిరు కదా, వాళ్ళకు కూడా రావడం లాంటివి. ఉమ్. సో నమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మా మీద ఏడ్చే వాళ్ళు, ఇక కడుపులకు ఒకటి బయట ఒకటి మాట్లాడే వాళ్ళు ఇక చేస్తూనే ఉంటారు. చేస్తూనే ఉన్నా. పక్క వాళ్ళకి నేర్పిస్తూనే ఉంటారు. ఇప్పుడు సండే రోజు కూర్చుంటానని చెప్తున్నారు. ఆదివారం రోజు బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటారా మీ దగ్గరికి? ఉంటారక్క. చెప్తారు. చెప్తాం. ఇంత చిన్న ఏజ్ లో చెప్తున్నారు మీరు ఇప్పుడు. చెప్తున్నా అక్క. చెప్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు నమ్మకంతోనే వస్తారు కదా, అది మీరు చెప్పినవి అయినాయా నమ్మకంతో? అయినాయి అక్క. అయినాయి. అయినాయి. మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చారా నమ్మకంతో అయినా? వచ్చిర్రు. ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏడ్చుకుంటూ వస్తారు. ఉమ్. తర్వాత తర్వాత కొంచెం సాల్వ్ అయిందిరా అంటారు. అంటే మీ దగ్గర మీరు మంత్రాలు నేర్చుకోలే అని చెప్తున్నారు. లేదు, ఏం నేర్చుకోలేని అమ్మవారి మహిమ అక్క. అమ్మవారి మహిమ. ఇప్పుడు ఎవరైనా దేవుడు వచ్చే వాళ్ళు ఏమంటారు? కొన్ని ఎవరైనా సరే ఇంతవరకు అయితే చెప్తుంటారు, వేరే వాళ్ళు చెప్తుంటే మేము వినాము. మంత్రాలు కొన్ని వస్తాయి కాబట్టి మాకు ఉంటాయి అంత కెపాసిటీ అని అంటారు. మంత్రాలకు కూడా కెపాసిటీ ఉంటాయి అక్క. ఇప్పుడు బల్కంపేట ఉంది, అందరు ఎందుకు వెళ్తుర్రు? అమ్మవారు అందరినీ కరుణించినందుకే కదా వెళ్తురు. ఇది కూడా సేమ్. అంటే మీకు బల్కంపేట వెళ్ళమనా? బల్కంపేట వెళ్ళమని. బల్కంపేట వెళ్ళమని. మీరు ఎప్పుడన్నా వచ్చారా బల్కంపేటకి? చాలా సార్లు వచ్చినాం అక్క. చాలా సార్లు. అంటే అమ్మవారు వచ్చాక వచ్చినారు? అమ్మవారికి వచ్చినాకనే బల్కంపేట తెలుసు మాకు. ఆ తర్వాత బల్కంపేట అనే పేరు కూడా తెలియదు. మీకు అప్పుడు తెలియదు. అసలు ఎల్లమ్మ అనే పేరు కూడా మాకు తెలియదు. ఈ దేవత ఉంటదని కూడా తెలియదు. మీకు దేవుడు రాగానే, మీకు దేవుడు రావడం వల్ల మీకు ఎల్లమ్మ అనే పేరు తెలిసింది, బల్కంపేటలో ఉన్నది ఎల్లమ్మ అని కూడా అప్పుడే తెలిసింది మీకు కూడా. అప్పటి వరకు తెలియలేదు. అయితే ఇప్పుడు మీకు దేవుడు వస్తుండు చెప్తున్నారు, సాల్వ్ చేస్తున్న ప్రాబ్లమ్స్, అలా మీరు ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్తారా మీరు? చెప్తాం. ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, లేదు ఇప్పుడు ఒక పని చేస్తున్నామంటే అది మంచికా చెడుకా, ఎట్లా జరుగుతుంది, మాకేమైనా లాభం వస్తుందా నష్టం వస్తుందా అని అడుగుతారు. చెప్తాం. అన్ని అడుగుతారు. మీకు అమ్మవారు వచ్చినాక, అమ్మవారిని మీ మమ్మీ వాళ్ళు నిలుపుకున్నాక మీకు మంచిగా అయిందా? చాలా మంచిగా అయింది అక్క. చాలా మంచిగా అయింది. అంటే ఎట్లా, ఏ విధంగా అయింది మంచిగా? అంటే అసలు అంటే ఒకప్పుడు ఇంట్లో ఆదాయం ఎక్కువ లేకపోతుండే, వచ్చినట్టే పోతుండే. ఇప్పుడు ఆడికి కాకుండా కొంచెం బెటర్. అంటే అమ్మవారిని పెట్టుకున్నాక మీకు రావడం వల్ల మంచిగా అవుతుంది. డబ్బులు రావడం అనేది కూడా కాదు, చాలా వరకు మంచిది కూడా జరిగింది. అంటే ఇంట్లో ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏదైనా ఆపద వస్తుందన్నా, ఏదైనా వస్తుంటే చెప్పారా? అంటే ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా చెప్తారా మీరు? మమ్మీ వాళ్ళకి చెప్పిన. యాక్సిడెంట్ అంటే చాలా తప్పని పరిస్థితులలో డాడీ బయటికి వెళ్ళిర్రు. అంటే అర్జెంట్ వర్క్ ఉండే, వెళ్ళొద్దు అని చెప్పింది. బట్ అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల వెళ్ళిర్రు. ఇట్లా యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పిర్రు. అయ్యింది, కానీ దెబ్బలు ఏం తాకలేదు. అంటే అమ్మవారు ముందే చెప్పినారు? చెప్పింది. అంటే అమ్మవారు మీకు కలలో వచ్చి చెప్తారా లేకపోతే ఎట్లా? కలలో చెప్పింది. ఫస్ట్ కలలో చెప్పింది. అయితే డాడీ ఇలా అంటే ఎవరికో యాక్సిడెంట్ అయింది అన్నట్టు కలలో చూపించింది. తర్వాత అలా బయట అలా అప్పుడు తర్వాత మీ డాడీ వాళ్ళకి అలా ఆ గండం నుంచి బయటికి వచ్చాక ఏమన్నారు అసలు? ఇంటికి వచ్చినాక అమ్మవారి గురించి ఏం చెప్పుకున్నారు? నువ్వు ఉన్నందుకే ఇప్పుడు బతికి బయట ఉన్నామమ్మా అన్న. అంతే. అంటే ఇప్పుడు దేవుడు వస్తున్నారు అని అంటే కూడా కొంతమంది ఓర్వలేకపోతారు. చాలా మంది అక్క, చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఓర్వలేక ఏదన్నా నెగిటివ్ గా చేస్తూ ఉంటారు మన మీద. అవును, చేస్తుంటారు. ఇప్పటికి కూడా చేస్తున్నారు. ఇట్లా చేయబడి నా మీద చేయబడి ఆవు చనిపోయింది. అది ఎలా తెలుసు మీకు అలా చేస్తారు అనేది? అంటే చేస్తారని వింటున్నాం, ఉంటాం. ఇప్పుడు ఒక దగ్గర గుడ్ ఉందంటే వెంటనే అక్కడ బ్యాడ్ కూడా ఉంటది అనేది తెలుసు. ఇప్పుడు ఒకరు ఎవరైనా సరే ఈ సొసైటీలో ఒకరు ఎదుగుతున్నామంటే ఆటోమేటిక్లీ చేస్తారు ఏదన్నా ఒకటి అని అంటారు. మరి అలా జరిగాయా మీ మీద? జరిగినాయి అక్క. చేతబడి లాంటివి? చేతబడి అంటారు. చేతబడి నా మీదకి చేస్తే అది ఆవు మీదకి వెళ్ళి ఆవు చనిపోయింది. అంటే మీకు మీ మీదకి వచ్చిందని ఎలా తెలిసింది? ఆవు మీదకి వెళ్ళిపోయిందని మీరు ఎలా కనుక్కున్నారు? అంటే అతను నెక్స్ట్ డే అమ్మవారు ఇట్లా కూర్చొని చెప్పిన, ఇంట్లో కూర్చొని చెప్పిన. మా విలేజ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరిదైతే ఆవు చనిపోయిందో వాళ్ళు కూడా మా రిలేటివ్సే. వాళ్ళు కూడా వేరే వాళ్ళ దగ్గర కూడా అడగడం జరిగింది. వేరే వాళ్ళ దగ్గర జరగడం జరిగింది. మీకు అప్పుడు మీకు తెలిసి వచ్చారా? మళ్ళీ మీకు వచ్చి చెప్పారా? చెప్పారు, అరే నీకు ఇలా చేసిరంటరా అంటే, తాత మాకు తెలుసు ఇలా చేసిరని అని చెప్పినారు మీరు? చెప్పినా. అంటే మీకు ఎవరు చేశారో తెలుసు అసలు? అది తెలుసు. ఎవరు చేశారో తెలుసు, ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసు, అన్ని తెలుసు. కానీ ఎందుకు చెప్పడం బయట అనేసి చెప్పలేదు.
అంటే మళ్ళీ వాళ్ళ మీద రిటర్న్ మీరు ఏం చేయలేరా? అమ్మవారు చూసుకుంటది. అంతే. అంతే అమ్మవారు చూసుకుంటది. ఎందుకు చేయాలనుకుంటారు అసలు అలా? అది చిన్న పాప ఎందుకు ఎదుగుతది? ఇప్పటికి కూడా అరే ఇంత చిన్నగుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ గాని, పక్కనున్న వాళ్ళు విలేజ్ వాళ్ళు గాని, అరే ఈ పాప ఇంటర్వ్యూకెళ్తుందంట. అది చిన్న పాప ఎందుకెళ్తదిరా? అట్లా అని మాట్లాడుకుంటున్నారు. అంతే. దాని గురించి అలా చేస్తున్నారు ఇప్పుడు. అరే ఈ పాప ఎదుగుతుందిరా. మనం కూడా ఇప్పుడు వరకు పోలే ఇంటర్వ్యూకి, వాళ్ళు పోతుర్రా. ఎక్కడ వీళ్ళు ఒక స్టేజ్ లో ఉంటారో అలా ఉండదు. ఎప్పుడు ఎవరైనా సరే ఒకరు ఎదుగుతున్నారంటే తొక్కుదామనే చూస్తారు కదా అక్క. ఇది కూడా అంతే ఇక. అయినా సరే అన్ని ఫేస్ చేసుకుని ఇది దాకొచ్చిన అంటే అమ్మవారి మహిమ అనుకోవాలి. ఏదైనా అమ్మవారి మహిమ. అమ్మవారు. అయితే అమ్మవారు సత్యంగా మీ మీద ఉందని ఎలా ప్రూవ్ చేస్తారు అసలు? ఎవరైనా అడుగుతుంటే ఎట్లా చెప్తుంటారు మీరు? ఎలా అంటే ఒక్కొక్కసారి అమ్మవారు పైకి రాకుండా నోటితోటి చెప్పిస్తుంది కొన్ని. నువ్వు అబద్ధమా నిజమా అనేసి. అది ఇప్పుడు మీకు దేవుడు వస్తున్నాను విషయం కూర్చుంటారు, మీకు దేవుడు ఆటోమేటికల్ వస్తున్నాను ఎలా తెలిసిపోతుంది మీకు అసలు? ఏదన్నా ఇప్పుడు మేము బోనాల జాతర చూస్తాం. మేము సికింద్రాబాద్ బోనాలకు వెళ్ళాం. అక్కడ బోనాల జాతర చూస్తే బోనం ఎత్తుకొని ఒగ్గు అదే సంథింగ్ డోలు కొడతారు. డోలు కొడితేనే దేవుడు రావడం అనేది జరిగింది. అవును. మరి అలా జరుగుతుందా? మరి ఎలా ఉంటది అన్నట్టు? అలా ఉంటే డోల్ వచ్చి మీకు చేస్తేనే దేవుడు వస్తాడా, లేకపోతే కూర్చున్నా దేవుడు వస్తాడా? కూర్చున్నా వస్తాడు కానీ ఆదివారం, మంగళవారం, శుక్రవారం అలాంటప్పుడే వస్తారు. మిగతా సమయంలో దేవుడు అంటే టైం ని బట్టి. చాలా మంది ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తే నువ్వు నిజమా అబద్ధమా, ఇంటర్వ్యూలో ఎక్కడికి వెళ్ళినా చెప్పడం ఏంటిది, అమ్మవారి పైకి రావడం ఏంటిది. అయ్యే మా అమ్మవారి భయం ఉంటే ఎక్కడైనా రావచ్చు. ఇంటర్వ్యూలో నీకు రీసెంట్ ఇంటర్వ్యూ చూసాం ఇది. చూసినప్పుడు లైవ్ లోనే అమ్మవారు వచ్చింది. అది నిజమేనా అసలు? నిజమే అక్క. చాలా మంది ఫేక్ అనుకుంటున్నారు. చాలా మంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అంటే లైవ్ లో నడుస్తుంటే ఎక్కడ మీరు అన్నారు మీరు ఇంటి దగ్గరనే కూర్చుంటాము అని చెప్పారు. మరి ఇంటి దగ్గర కూర్చున్నప్పుడే రావాలి కదా అమ్మవారు. అది కూడా కరెక్టే, అది కూడా పాయింటే అక్క. రావాలి అంటే ఇప్పుడు జనాలు ఎట్లున్నారంటే మాకు ప్రూఫ్స్ లేవు, మేము ఎట్లా నమ్మాలి అంటారు. ప్రూఫ్ చూపించినాకనేమో ప్రూఫ్ బాగాలేదంటారు. అదే కదా ఇప్పుడు జనాలకు కావాల్సింది. అంతే మాట్లాడతారు కదా అక్క. అంటే ఇప్పుడు మాకు లైవ్ లో వస్తుందా? లేదక్క, రాదు. ఎందుకని? ఎందుకని అంటే నన్ను తప్పుగా అనుకుంటారు జనాలు. తప్పుగా అనుకుంటారు, చాలా తప్పుగా అనుకుంటారు. శివశక్తులు నాకేమని మెసేజ్ చేస్తారు అంటే, అరే నువ్వు ఈ సమాజానికి ఏమని శివశక్తులకి మెసేజ్ ఇస్తావురా, ఇలా ఎక్కడ పడితే అక్కడ చెప్పకు అని చెప్తుర్రు. ఇప్పుడు వాళ్ళకి కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అక్క. నేను కూడా ఒక శివశక్తి లాగానే ఫీల్ అవుతున్నా కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో అంటే మీకు శివశక్తుల నుంచి కూడా చాలా మెసేజెస్ వచ్చినాయి. అదే అడుగుతున్నాను. లైవ్ లో మీకు ఇంటర్వ్యూ ఇస్తుంటేనే దేవుడు రావడం అనేది జరిగింది. అది ఎంత వరకు ప్రూఫ్ కావాలి కదా అక్క. ప్రూఫ్ లేకపోతే నమ్మరు, ప్రూఫ్ ఉంటేనేమో ఇలా అంటారు. అంటే ప్రూఫ్ ఇవ్వాలి అని అంటే మీకు వస్తుందా? వస్తుంది. అంటే అమ్మవారు ఎక్కడైనా రావచ్చు, ఏ సమయంలో అయినా రావచ్చు. దానికి సమయం సందర్భం అంటూ ఏం ఉండదు. అది మంచికైనా కావచ్చు, చెడుకైనా కావచ్చు. చెడే అని మనం అనుకోవద్దు కదా ఎప్పుడు. అంటే ఇప్పుడు మీకు శివశక్తుల నుంచి ఫోన్ మెసేజెస్ అలా వచ్చినప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అసలు? రియాక్ట్ ఎలా అయ్యారు అసలుకి? అంటే ఇక ప్రూఫ్ కోసం అడిగిర్రు కదా, నేనేం వాళ్ళు అడిగిన క్వశ్చన్ ని బట్టి అలా వచ్చేసింది కానీ నా తప్పు లేదు అన్నారు. చెప్పకురా మళ్ళీ నిన్ను బ్యాడ్ గా అనుకుంటారు. మన వరకు అంటే ఏం చేయాలో ఎలా చేయాలో మన వరకు మనకు ఉంటాయి అవన్నీ. సో చెప్పకు అని చెప్పినారు ఎవరైనా. అంటే ఇప్పుడు మీరు ఒక శివశక్తి, అంటే శివశక్తిలో ఒకరు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతవరకు అలా మీకు అలా రెస్పెక్ట్ అనేది రాలేదు. ఇప్పుడు మీకు అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఒక పెద్ద శివశక్తుల నుంచి మెసేజెస్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా మంచిగా అనిపిస్తుంది అక్క. చాలా మంచిగా. నేను చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతా. అరే ఇంత పెద్ద వాళ్ళు. ఇప్పుడు పావని బోనం ఉంది కదా, అక్కని చూడాలంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం. నేను ముందు నుంచి అనుకుంటుండే అరే అక్కని ఎప్పుడు చూస్తాం అని. ఇప్పటికి తీరింది. కలిసారా మీరు? కలవలేదు కానీ గోల్కొండ బోనం ఎత్తినప్పుడు అక్కని రియల్ గా చూసిన. మీరు వచ్చారా గోల్కొండ? గోల్కొండ బోనం ఎత్తినాక. ఎత్తుకున్నారా? ఎత్తిన. అంటే మీకు అప్పటికి ఎన్ని ఇయర్స్ వస్తుంది అమ్మవారు వచ్చి? అప్పటికి 8 months అవుతుంది. అప్పటికి 8 months అవుతుంది. అంటే మీరు గోల్కొండ సికింద్రాబాద్ వెళ్ళారా? ఓన్లీ గోల్కొండలోనే ఎత్తిన. గోల్కొండలోనే ఎత్తుకున్నా. మీకు బోనం ఎప్పటి నుంచి ఎత్తుకుంటున్నారు? మరి రాంగన నుంచి ఫస్ట్ వచ్చినప్పుడే ఊరి పండుగ చేసినాం. ఊరి వాళ్ళు అందరూ విలేజ్ పరంగానే గుడి కట్టించినాం చిన్నది ఫస్ట్ స్టార్టింగ్ లోనే. తర్వాత విలేజ్ వాళ్ళు అందరు ఎత్తినప్పుడు నేను కూడా ఎత్తిన బోనం.
అంటే మీకు ఊరు పండుగ ఇంట్లో అంటే ఊర్లోనే ఫస్ట్ ఉంది ఎల్లమ్మ. ఊర్లో పండుగనే అయిన తర్వాతనే గద్దె తెప్పించుకున్నాం ఇంట్లో. మ్మ్. అదే 1 మంత్ తర్వాతనే ఇంట్లో గద్దె తెప్పించుకున్నాం. అంటే ఊర్లో అంటే ఎక్కడ ఉన్నారు అమ్మవారు ఇంట్లో ఎక్కడ ఊర్లో మా ఎల్లమ్మ? పొలం కాడ. మీ పొలం కాడ. ఉమ్. అంటే ఫస్ట్ నుంచి ఉండేనా లేకపోతే మీకు అమ్మవారు వచ్చాక వచ్చినారా? నాకు అమ్మవారు వచ్చినాకనే అమ్మవారు వచ్చినాకనే ఉమ్. వచ్చినారు. అమ్మవారు వచ్చినాకనే అక్కడ పుట్ట రావడం, అమ్మవారి రూపం చూపించడం, అమ్మవారు బయటికి వెళ్ళడం, ఆమె రూపం చూపించి బయటికి వెళ్ళడం. మ్మ్. ఆ దా మా విలేజ్ నుంచి మా టెంపుల్ ఎంటర్ అయ్యే వరకు అన్ని పుట్టలు రావడం. ఎప్పుడు కూడా లేవు ఇలాంటివన్నీ. అంటే మీకు రాగానే అమ్మవారు వచ్చిన తర్వాతనే ఇలా. అంటే చూసిన వాళ్ళు ఏమనుకున్నారు అన్నట్టు అసలు? అంటే అప్పుడు అలా జరిగిన ఆ ఇన్సిడెంట్స్. అనుకుంటారు, అరే ఈ పాపకి ఇంత శక్తియా, చేతబడి చేసే వాళ్ళు ఉంటారు కదా అక్క, అరే ఇంత శక్తి ఎక్కడిదిరా, ఆ నిజంగా అమ్మవారు చూస్తుందా లేదా, చాలా వరకు ట్రై కూడా చేసిర్రు. మమ్మల్ని ఎవరేమైనా చెడుగా చూసినా, మా గురించి చెడుగా మాట్లాడినా అమ్మవారు వాళ్ళకి అప్పుడే చూపించేస్తుంది. ఎలా తెలుస్తుంది మీకు అప్పుడే అమ్మవారు చూపిస్తుందని? ఎవరైనా చెప్తున్నారా మీకు? ఎట్లా లే తెలియదు, ఎవరు చెప్పరు కూడా, తెలిసిపోతుంది అలా. నీకే తెలిసిపోతుంది ఏదైనా విషయం. తెలిసిపోతుంది. అంటే కొంచెం కొంచెం హింట్, ఇంట్ అరే మమ్మల్ని ఇట్లా అన్నందుకే వాళ్ళకి ఇలా జరుగుతుందేమో అని అనిపిస్తుంది. అంటే మీకు మీ పొలంలో అమ్మవారు వెళ్ళడం జరిగింది కదా, అప్పుడు అమ్మవారిని నిలబెట్టుకోవడం అనేది ఎవరు చెప్పారు? ఇట్లా నిలబెట్టుకోవాలి, ఇక్కడ పెట్టాలి, గుడి నిర్మించాలని. అప్పుడే మా విలేజ్ పక్కన చిన్న విలేజ్ నుంచే ఒక ఆమె కూడా పోషం వస్తది, ఆమెను ఇట్లా పిలిపించి ఇలా జరిగింది, అక్కడ అమ్మవారు బయటపడ్డది, ఇలా ఇలా అంటే తను వచ్చి తీయడం, అలా బయటపడి గంగలో వేస్తారని చెప్తారు, గంగలో వేయడం జరిగింది. ఇప్పుడు గంగలో వేయడం అనేది పూజలు చేయడం, అభిషేకం చేయడం. అంటే మీకు అమ్మవారు వెళ్ళింది అని అన్నాకనే కొంతమంది ఇలా కూడా అడిగిండొచ్చా మీకు? ఎవరన్నా అడిగారా? అంటే మీరే తీసారా లేకపోతే మీరే పెట్టి తీసినట్టు చూపించారా, అడిగిర్రు. లేకపోతే అమ్మవారు నిజంగానే వెళ్ళినదా మీకు? అడిగిర్రు, మీరే పెట్టి తీసినారా లేకపోతే ఇంకెవరితోనైనా పెట్టించి మీరే తీపిస్తున్నారా అని అడిగిర్రు. అంటే ఇంతవరకు అమ్మవారి బయటికి రాంది, మీకు దేవుడు రాగానే అమ్మవారు కూడా నిజంగా అలా కనిపించడం అనేది ఎవరికైనా ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది. అది ఇంతవరకు కనిపించలేదు, మీ పొలంలోనే వెళ్ళిందని చెప్తున్నారు. అవును. మరి మీకు దేవుడు రాకముందు కూడా అమ్మవారు వెళ్ళి మళ్ళీ మీకు రావడం అలాంటివి జరగవచ్చు కదా? మీకు దేవుడు రాగానే అలా చెప్తా నాకు. ఫస్ట్ ఎవరు కూడా నమ్మలేదు, అమ్మవారు ఆమె సత్యం చూపించిన తర్వాతనే నమ్మింది. 1 ఇయర్ లోపు నేను ఏంటిదో, నేను ఎలాంటి దాన్నో, నా సత్యం ఏందో, నా పవర్ ఏందో అన్ని చూపిస్తా అన్నది అన్ని చూపించింది. సంవత్సరం లోపులే అన్నది సంవత్సరం కాకముందే అన్ని చూపించింది. అంటే ఎలాంటివి చూపించింది అన్నట్టు అమ్మవారు సత్యం అంటే? ఏ విషయాలలో? అక్కడ మేము ఇప్పుడు పెద్ద టెంపుల్ నిర్మిస్తున్నాం కాబట్టి ఎక్కడైతే శంకుస్థాపన అంటారో అదే స్థలంలో పాము రావడం జరిగింది. అమ్మవారి పుట్ట గాని చుట్టుపక్కల అంతా పుట్ట రావడం, అదే పుట్ట వచ్చిన కాడనే వేప చెట్టు అమ్మవారు అంటారు కదా, వేప చెట్టు సత్యంగా వేప చెట్టే రావడం. వేప చెట్టు ఓన్గా వచ్చింది, ఎవరు పెట్టలేదు. అంటే ఇప్పుడు మీరు శంకుస్థాపన చేస్తున్నారు, ఏ ఆలయం చేస్తారు? ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లికే. అంటే ఇప్పుడు అమ్మవారు అక్కడ మీ పొలంలో వెళ్ళిన అమ్మవారు అంటారు కదా, ఆ అమ్మవారిని శంకుస్థాపన చేస్తారా లేకపోతే కొత్త అమ్మవారు ఎట్లా? లే అదే అమ్మవారిని. అదే అమ్మవారు. ఎంత వెళ్ళింది అమ్మవారి విగ్రహం? ఏ సైజ్ లో వెళ్ళింది? ముందు చూసినప్పుడు చాలా చిన్నగా ఉండే, బయటికి తీసినప్పుడు చాలా పెద్దగా అనిపించింది, చాలా బరువు కూడా అసలు. ఇప్పుడైతే అమ్మవారి విగ్రహం ఎక్కడ పెట్టారు మరి ఇప్పుడు? అక్కడే టెంపుల్ పక్కనే గంగలో పెట్టినాం అన్నమాట. చిన్నగా గుడిలో నిర్మించి పెట్టారు, అక్కడనే పూజలు చేస్తున్నారు. అక్కడే పూజలు. అంటే మీరు కూర్చోవడం, పీట కూర్చోవడం అంటున్నారు కదా, మీరు అక్కడ కూర్చుంటారా లేకపోతే ఇంట్లో కూర్చుంటారా? ఇంట్లోనే కూర్చుంటా, పొలం కాబట్టి ఇంకా అక్కడ సరిగా ప్లేస్ ఏం లేవు, చుట్టుపక్కల అంతా ఇంట్లోనే కూర్చుంటారు. అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏదైనా సరే మంచిగా చేస్తా అని చెప్తున్నారు మీరు? చెప్తున్నా, మంచిగా చేస్తా, ఖచ్చితంగా. పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు అయితే చేస్తాము. పౌర్ణమి రోజు ఎవరైతే వచ్చి అమ్మవారిని దర్శించుకొని మా మొక్కు ఇలా ఉంది, మా బాధలు ఇలా ఉందా అని ముడుపు కడతారో ఖచ్చితంగా అమ్మవారి వాళ్ళ కోరిక తీరుస్తుంది. పక్కా అంటారు? పక్కా, 100%. ఎలా నమ్మొచ్చు అంటారు మీరు? ఆ విషయంలో చెప్పండి నాకు. అంటే ఇప్పుడు బల్కంపేటలో ఉంది, చాలా టెంపుల్స్ ఉంది, అందరూ వెళ్తారు, ముడుపులు కూడా కడతారు, కానీ మీకు దేవుడు వచ్చి సంవత్సరం. అవును. మీకు గుడి అమ్మవారి విగ్రహం వెళ్ళి కూడా కొన్ని రోజుల పాటు, కొన్ని నెలలు పాటు జరుగుతుంది. ఇంత లోపలనే మీరు ఇంత కాన్ఫిడెన్స్ గా ముడుపు కడితే, పౌర్ణమి రోజు వచ్చి ముడుపు కడితే అలా అవుతుంది అని అంటే మాకు మంచి జరిగింది, మేము కట్టి చూసినాం కాబట్టి మీ అందరికి చాలా మంది కూడా కట్టినారు, వాళ్ళ మొక్కులు కూడా తీరినాయి. అంటే మీకు ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు, మీ దగ్గరకు వచ్చిన భక్తులు ఎవరైనా సరే కోరిక నెరవేరింది అని అంటారు, మీకు ఏమైనా కానుకలు అలాంటివి ఇస్తారా? ఇయ్యలేదు ఇప్పటి వరకు. ఇయ్యలేదంటే మమ్మల్ని చాలా ఎక్కువ నమ్మే వాళ్ళు,
ఇస్తామని చెప్పి మేము అడగలేదు కూడా. అరే మేమే మా ఆనందంతో పెట్టిపోతున్నాం అనేసి పెట్టిర్రు, 2-3 అయితే పెట్టిర్రు. ఏం పెట్టినారు అంటే డబ్బులే డబ్బులే. పెట్టి డబ్బులే పెట్టిర్రు. ఇప్పుడు టెంపుల్ నిర్మిస్తున్నాం కాబట్టి టెంపుల్ వర్క్ కోసం ఆ help డబ్బులు అయింది. ఉపయోగిస్తున్నారు మొత్తం. ఆ, ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది పబ్లిక్ వాళ్ళు కూడా ఒక టాక్ ఒకటి అవును. ఏంది అని అంటే, మీరు ఫేమ్ కావడానికైనా బయటికి వచ్చింది. అది కూడా ఫేమ్ కావడానికి బయటికి వచ్చిన. అదే ఫేమ్ అవ్వాలనుకుంటే నాకు స్టార్టింగ్ దేవుడు వచ్చినప్పుడే నేను ఫేమ్ అవుతుండే. స్టార్టింగ్ ఎప్పుడైతే అమ్మవారు వచ్చిందో, అరే నాకు ఇంత చిన్న ఏజ్ ఉంది, నేను అప్పుడే ఫేమ్ అవుతుండే. అంటే మీరు ఇప్పుడు వచ్చి కూడా సంవత్సరం అవుతుంది కదా మీకు అమ్మవారు. సంవత్సరం అవుతుంది ఉమ్. కానీ స్టార్టింగ్ లోనే ఫేమ్ అవుతుండే, ఇంతవరకు నేను ఎందుకు ఆగుతుండే అంటున్నా. అందరు ఎట్లా అంటులేరు, ఇంత ఇప్పుడు వచ్చి కూడా ఎన్ని సంవత్సరాలు కాలేదు, అందుకే నేను ఫేమ్ కావడానికి లే, నేను వస్తుందని ఫేమ్ దేవుడు. కావడానికి అయితే రాలేదు, ఉమ్. ఫేమ్ కావడానికి రాలేదు. అమ్మవారి మహిమ చూపించడానికి వస్తున్నారు. అమ్మవారి మహిమ చూపించడానికి వచ్చిన. ఆల్మోస్ట్ చాలా వరకు ఇప్పుడు ఏం జరుగుతుంది అక్క అంటే, టెంపుల్స్ ని నాశనం చేయడం, అమ్మవారి విగ్రహాలు తొక్కడం లాంటివి చాలా జరుగుతున్నాయి. అందుకోసం కూడా నేను బయటికి వెళ్ళడం జరిగింది. ఎందుకు అసలుకి చాలా మంది నీలాగానే శివసత్తులు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఫైట్ చేస్తారు కానీ పట్టించుకుంటలేరు కదా అక్క. మరి నువ్వేం పట్టించుకొని చేస్తున్నావు అన్నట్టు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ దాకా నేను వచ్చినా అంటే అది కూడా మంచిగే కదా. ఇప్పుడు చాలా మంది జనాలు చూస్తారు, ఇప్పుడు చెప్పినా గానీ పట్టించుకుంటారేమో. చాలా వరకు చాలా శివశక్తులు ఫైట్ చేస్తారు అక్క, అసలు పట్టించుకుంటలేరు. అసలు వాళ్ళు హిందువులు కారా? మనం ఏరి కోరి లీడర్స్ ని చేసుకుంటే ఇక లీడర్స్ దేనికి అక్క? ఇప్పుడు సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ టెంపుల్ మొత్తం చూసినాము, అక్కడ చాలా మంది శివసత్తులు వచ్చినారు, జోగిన్లు వచ్చినారు, చాలా మంది కొట్లాట అయింది. అదైతే ఇన్సిడెంట్ జరిగింది. అలాంటి ఇన్సిడెంట్ కి మీరు ఏం చెప్తారు అసలుకి? ఏం చెప్తాం అక్క, ఒక లీడర్స్ కూడా హిందువులే, వాళ్ళకంటూ కూడా పేర్లు ఉన్నాయి. నువ్వు ఒక హిందువై ఉండి ఒక హిందూ ధర్మాన్ని కాపాడకపోతే అది మంచిది కాదు కదా. చూస్తున్నామని చెప్తున్నారు కదా లీడర్స్. చూసి ఏం చూస్తున్నారు అక్క? అంతా మీ చేతులారా మీరు చేపించుకుంటే ఇంకా ఏం చూస్తారు చెప్పు. మనం ఏరికోరి లీడర్స్ అని చేపించుకుంటుండే ఇక ఏం లాభం? లీడర్స్ ఎందుకు మరి? ఇంకా వద్దు, ఇక లీడర్స్ వద్దు, మనకి రాజకీయాలు చేసుకుందాం. అంటే ఇప్పుడు కూలగొట్టే వాళ్ళు ఎవరో తెలియదు, మళ్ళీ అలాంటి వాళ్ళకి అమ్మవారు ఇలాంటి శిక్ష విధిస్తుంది. ఖచ్చితంగా చూపిస్తది. వాళ్ళు చావడమో లేకపోతే అమ్మవారు నరబలి తీసుకోవడమో ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఎలా చెప్తున్నారు అసలుకి? అమ్మవారు అక్క, అమ్మవారు అంతే. మీరే కాదు కదా, చాలా మంది శివసత్తులు కూడా వచ్చినారు ఆ గుడికి. మరి ఇప్పుడు ప్రతిష్టాపన కూడా జరిగింది గుడికి. జరిగింది, అవును. అసలు చాలా అసలుకి మేము కూడా వెళ్ళాం చూడడం వల్ల. అప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ విషయం తెలియగానే? మీకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా, అరే మళ్ళీ వచ్చింది కదా, మళ్ళీ వచ్చిందని అమ్మవారు. హ్యాపీ. అయితే మీకు ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడు ఎవరు అడగలేరా, ఇట్లా అమ్మవార్ల గుళ్ళు ఎందుకు కూలగొడుతున్నారని ఎవరన్నా అడిగారా మిమ్మల్ని దేవుడు వచ్చినప్పుడు? అడిగిర్రు. అడిగినారా? మరి నువ్వు ఇక్కడ కూర్చుంటే ప్రపంచాన్ని ఎవరు చూస్తారన్నారు. అమ్మవారు ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ నేను ఏం లేను కదా. అంటే అమ్మవారు వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్తుంది? నేను చూసుకుంటాను చెప్తున్నా, ఎలా చెప్తుంది అమ్మవారు అసలుకి? అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంది అలాంటి టెంపుల్? చూసుకుంటా నేను చూసుకుంటా. ఇప్పుడు లోకం ఎట్లుంది అక్క అంటే, దేవుళ్ళ కన్నా నరులే ఎక్కువ పవర్ అయిపోతుంది. అంటే శక్తులు, నాకు ఈ శక్తి ఉంది, నాకు ఇలా ఉంది, నేను ఇలాంటి మంత్రాలు నేర్చుకున్నా, ఇలా ఉంది అనేసి వాళ్ళే ఎక్కువ ఇదైపోతుంది. అందుకనే కదా ఈ సొసైటీలో ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చినా కూడా అందుకని అలా కమెంట్స్ వస్తున్నాయి అన్నట్టు. అందుకే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మిమ్మల్ని దేవుడు అని నమ్మాలా నమ్మొద్దా, మీరు బయటికి వచ్చేది నిజంగానే వస్తున్నారా లేదా అనేది వాళ్ళకి అలా ఉంది. అందుకని వాళ్ళకి ఏంటంటే కొంతమంది వాళ్ళ ఫేమ్ కోసం వస్తున్నారు. లేదు, నేను ఫేమ్ కోసం అయితే రావట్లేదు. లేదంటారు. లేదు. ఇది అమ్మవారు చెప్తుందా లేకపోతే సౌందర్య చెప్తుందా? సౌందర్య అంటే చెప్తున్నాక, నేను ఫేమ్ కోసం అయితే రాలేదు. నిజంగా నేను ఫేమ్ కోసమే వచ్చిన దాన్ని అయితే నేను ఎప్పుడో బయటపడేదాన్ని. ఇంతవరకు నేను ఉండకపోతుండే. నాకు ఇక్కడ వరకు కూడా అమ్మవారే రప్పించేది అనుకోవాలి. న్యూస్ పేపర్ లో రావడం గానీ అన్ని జరిగినాయి. ఫేమ్ కోసం అయితే అనుకుంటలేను. మంచి కోసమే, మంచి జరగాలి ఖచ్చితంగా అని. మంచి జరగాలని. ఇప్పుడు ఇలా టెంపుల్స్ ని కూలగొట్టేట వాళ్ళని అలా అమ్మవారు వచ్చినప్పుడు ఎవరన్నా అడిగారా? వచ్చి అడిగినారని చెప్పినారు కదా, వాళ్ళని చూసుకుంటా అని చెప్తుందని అంటున్నారు కానీ ఎవరో చెప్తుంది అమ్మవారు? అసలు చెప్పదు. ఎవరో చెప్పదు కానీ చూసుకుంటా ఖచ్చితంగా. చూసుకుంటారు. రీసెంట్ గా సికింద్రాబాద్ లోనేమో పోషమ్మ తల్లి పాదాలు చూపించింది అన్నారు. మేకల బండ, లాల్ దర్వాజా, మేకల బండ. మహిమ అక్క చూపించేస్తుంది, ఏది ఉన్నా చూపించేస్తుంది, ఏదైనా చూపిస్తుంది ఖచ్చితంగా. అంటే మీకు అమ్మవారు వచ్చినాక అన్ని మంచి జరుగుతుంది? మంచి జరుగుతుంది, చాలా వరకు మంచి జరగాలి. అందరికి కూడా మంచి జరగాలక్క. టెంపుల్స్ ఇట్లా నాశనం చెయ్యొద్దు. మనం ఒక హిందూ అయి ఉండి మన హిందూ సంస్కారాన్ని కాపాడకపోతే ఇక వేస్ట్ కదక్క. మనం బతికి లాభం లేదన్నట్టు. మనం
ఉన్నామంటే ఏదో ఒక మంచి పని చేసి మన పేరు మనం రాసుకొని పోవాలి భూమి మీద. మన జన్మకు కారణం ఉంది అంటారు దానికి. ఉమ్. ఇప్పుడు మీ మీద చేతబడి జరిగిందని చెప్పారు ఆ, కదా, ఆ చేతబడిలు ఎలా తెలుస్తది అన్నట్టు, ఇట్లా అంటే ఆవు మీదకి జరిగిపోయింది అని అన్నారు. ఉమ్. ఆ రోజు ఆవు మీదకి జరిగిందని మీకు ఎలా మీకు ఇన్ఫర్మేషన్ ఇలా అమ్మవారు గానీ ఏమైనా ఇచ్చిందా, మీకు తెలిసిపోతుంది అని అన్నారు కదా, ఇచ్చింది. ఎలా ఇచ్చింది అమ్మవారు మీకు? అంటే నాకు కలలో ఇట్లా ఆవుకేమో అవుతుంది అనేసి ఉమ్, చూపించింది. ఉమ్, చూపించింది మీకు. చూపించింది. ఇప్పటికైనా సరే మీరు ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళినా ఎక్కడికైనా సరే ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు, ఏదైనా చేతబడి మీ మీద చేస్తున్నారు అన్నట్టు ఏదైనా తెలుస్తుంటదా మీకు? తెలుస్తుంటది. తెలుస్తుంటది. ఉమ్, చాలా వరకు ఒక్కొక్కసారి తెలియకుండానే బాడీ పెయిన్స్ చాలా రావడం. ఉమ్, ఊకే నేను మంచిగున్నా నాకు జ్వరం వచ్చినట్టు అనిపించడం. ఉమ్. అప్పుడు వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నట్టు. అదేదో ట్రై చేస్తున్నారు. చేస్తున్నట్టు. ఉమ్. ఎందుకు ఒకసారి మీకు ఇప్పుడు చేతబడి ఆవు పైన జరిగిపోయింది కదా, మళ్ళీ మీరు వాళ్ళకి చెప్పరా ఏమి ఎందుకు చేస్తున్నారని అడగరా? అడగము. అమ్మవారు చూసుకుంటది. ఇంకెన్ని రోజులు మిమ్మల్ని మీ మీద చేస్తూనే ఉంటారా మళ్ళీ వాళ్ళు? చెయ్యరు. అమ్మవారు అంతా చూసుకుంటది. నువ్వు ఏరుకోరు వచ్చిన కాబట్టి నువ్వు అందరినీ కాపాడాలి కదా. అమ్మవారు చూసుకుంటది. ఏదైనా అమ్మవారు అమ్మవారు చూసుకుంటది. అంతా అమ్మవారే చూసుకుంటది అని లేదు, మన జాగ్రత్తలు కూడా మనం ఉండాలి. కానీ ఎక్కువ శాతం అయితే అమ్మవారి పవర్. అంటే మీరు ఇప్పుడు ఎవరన్నా శివసత్తులు అన్నప్పుడు బోనం ఎత్తుకోవడానికి ఒకరింటికి రమ్మని పిలుస్తారు, లేకపోతే ఒకరింటికి రండి మీరు వస్తే మంచిగా అవుతుంది అని అలా పిలుస్తున్నారా ఇప్పుడు ఎవరన్నా? పిలుస్తారు. చాలా బయట వాళ్ళు పిలిచారు కానీ బయట వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. రిలేటివ్స్ ఉంటారు కదా, మమ్మీ వాళ్ళ తమ్ముళ్ళు గాని, పిన్ని వాళ్ళు గాని, అత్తమ్మ వాళ్ళు గాని వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు దేవుడు రాగానే చాలా మంది ఇప్పుడు రిలేటివ్స్ లో అయినా సరే, బయట వాళ్ళ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఏదన్నా నిన్ను బ్యాడ్ గా అన్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఏదైనా అన్నారా? ఏదన్నా ఇట్లా అన్నారు. ఎవరు? మమ్మీ వాళ్ళ తరపున కూడా, డాడీ వాళ్ళ తరపున కూడా ఇప్పటికీ కూడా కొందరు అంటానే ఉంటారు. ఏమని అంటున్నారు వాళ్ళు మిమ్మల్ని? ఏమని అంటారు అంటే, ఈ పిల్ల ఫేమ్ అవ్వడానికి బయటకు వచ్చిందిరా, ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది, వీళ్ళ డాడీ వల్ల అవ్వట్లేదని డబ్బులు సంపాదించుకుంటుందిరా అంటారు. అట్లా అంటున్నారు. అలాంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి? అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు అక్క. ఇప్పుడు ఎలా అంటే నువ్వు ఎంతైనా అనుకో, నీకంటే బెటర్ గా నేను బతికి చూపిస్తా అంటున్నా. అంతే అంతే. ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉందని నువ్వు విరవిగుతున్నావు, ఎవరు ఏం చేయలేరు. రేపటి నాడు మా దగ్గర ఉండొచ్చేమో అదే డబ్బు. డబ్బు డబ్బు అని పోయేటప్పుడు డబ్బునైతే తీసుకోపోతలేం కదా అక్క. అందరూ డబ్బు ఉంటే గానీ వాల్యూ ఇస్తలేరు. ఆ డబ్బుని పోయేటప్పుడు అయితే ఎవరు ఏం తీసుకోపోలేరు. మన ఒంటి పైన బట్టలు కూడా ఏం తీసుకెళ్ళాం మనం, మన శరీరం అంతే. అందుకే కొంచెం మనుషులకు కూడా వాల్యూ ఇయ్యాలి అంట. అంతే అంటారు. అంతే. అయితే ఇప్పుడు మీరు చిన్న ఏజ్, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అమ్మవారు వస్తుంది, మీరు 10th తర్వాత మీరు కంటిన్యూ స్టడీస్ చేస్తారా, లేకపోతే కంటిన్యూ స్టడీస్ చేస్తాక స్టడీసే అమ్మవారి రెండు మేనేజ్ చేసుకుంటారా? రెండు మేనేజ్. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఇప్పుడు దేవుడు ఇంత చిన్న వయసులో రాగానే స్టడీస్ వదిలిపెట్టేసి లేదు మొత్తము అనుకున్నా, వదిలేద్దాం అనుకున్నా, కానీ స్టడీస్ కూడా ఇంపార్టెంట్ కదా అక్క. సో ఫర్దర్ గా స్టడీస్ అయితే కంటిన్యూ చేస్తారు మీరు. ఇప్పుడు ఒక అమ్మాయిగా నేను అడుగుతున్నాను, ఎవరమైనా సరే ఇప్పుడు ఒక ఏజ్ వచ్చినాక మ్యారేజ్ అనేది పాసిబుల్, మీరు చేసుకుంటారా? చేసుకుంటా అక్క. చేసుకుంటా మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళు ఎవరైనా సరే, అంటే కొంతమంది ఇప్పుడు దేవుడు రాగానే చేసుకోకుండా నేను దేవుడికి అంకితం అయిపోవాలి అని. నన్ను చేసుకుంటా అంటే ఇప్పుడు నా జాబ్ కి వాల్యూ ఇచ్చి నేను చేసుకుంటా, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు ఎవరికైనా చెప్పుకోవచ్చు అని అనుకునే వాళ్ళు ముందుకొస్తారు చూడు, వాళ్ళని చేసుకుంటా. తను నాకు అవసరం లేదు, తనకు దేవుడు వస్తున్నాడు అని అంటారో వద్దు. నాకు ముందుకొచ్చి నేను చేసుకుంటా మ్యారేజ్ అని ఎవరైతే వస్తారో ఖచ్చితంగా అలాంటి వాళ్ళని అయితే చేసుకుంటా. లేదు ఎవ్వరు రాకపోతే ఇక అమ్మవారికి అంకితం అయిపోతాం. ఎవరు రాకపోతే అంకితం అయిపోతాం. అంటే అసలు మీరు ఒక్కరేనా ఇంట్లో? ఒక్కదాన్ని అక్క. తర్వాత తమ్ముడు స్టడీస్? తమ్ముడు 9th క్లాస్ అవుతుండు. ఇప్పుడు మీ తమ్ముడు కానీ ఎప్పుడన్నా మీకు దేవుడు వచ్చినప్పుడు మీ తమ్ముడు ఏమన్నా భయపడతాడా? భయపడతాడు. ఇంట్లో ఉండడు ఆయన. ఇంట్లో ఉండడు. అస్సలు ఉండడు. ఇప్పుడు నాన్నగారు కానీ అమ్మగారు కానీ అసలు మీకు దేవుడు వచ్చినప్పుడు ఎవరు ఉంటారు మీ దగ్గర? మొత్తం మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మమ్మీ డాడీ ఉంటారు. మమ్మీ డాడీ ఉంటారు. ఏదైనా సరే మమ్మీ డాడీ చూసుకుంటారు. ఏదైనా మమ్మీ డాడీ, A to Z ఆల్ మమ్మీ డాడీ. A to Z అన్ని మమ్మీ డాడీ. చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే, ఈ జనరేషన్ వాళ్ళు మిమ్మల్ని నమ్మని వాళ్ళు మీ గురించి బ్యాడ్ కమెంట్స్ ఇస్తున్నారని చెప్తున్నారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మన ముందు మాట్లాడితే వాళ్ళు మనతోటి భయపడుతున్నారు అనుకోవాలి. మన వెనకాల మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఏం చేయలేం. అంత దమ్ముంటే మనం ముందుకొచ్చి మాట్లాడాలి. ఇంకొకటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. మీరు నమ్మే వాళ్ళు నమ్మండి, వద్దంటలేను.
చాలా మందిలోనే కొందరు చాలా వరకు బ్యాడ్స్ కామెంట్స్ పెడుతున్నారు. సో పెట్టకండి. కొంచెం మమ్మల్ని కూడా ఆదరించండి. టెంపుల్ వరకు ఎవరైతే హెల్ప్ చేస్తా అన్నారో చెయ్యండి, వద్దంటలేము. నచ్చని వాళ్ళు చూడకండి, అంతేగాని బ్యాడ్స్ కామెంట్ పెట్టకండి. మరి మనుషులనంత బ్యాడ్ చేయకండి. ఒక మెసేజ్ ద్వారా కూడా ప్రపంచం మొత్తం చూస్తది. వాళ్ళు కూడా బ్యాడ్ అనుకోవచ్చు కదక్క. అంతే, ఎవరైనా సరే బ్యాడ్ గా అనుకుంటున్నారు. అయినా మీరు కూడా ఫీల్ కావకండి. నేను ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళామంటే చాలా వరకు బ్యాడే అంటారు. ఫీల్ అవ్వద్దు. మనం మంచి పని కోసం వెళ్తున్నాం కాబట్టి ఫీల్ అయ్యేది లేదు. అంతే అంటారు. అంతే. ఇదండి మనం సౌందర్య గారి ఇంటర్వ్యూ. అసలు సౌందర్య మాటల్లో వింటున్నాం కదా. అసలు తను అమ్మవారి యొక్క గొప్పతనం, అమ్మవారి శక్తి గురించి ఎంత బాగా చెప్తున్నారో. అసలు తనకి దేవుడు రాగానే ఇంకా అమ్మవారు సాష్టాంగ తన కళ్ళకు కనిపించినట్టు. ఎలా అంటే ఒక అమ్మవారి ఇంట్లో తన పొలంలో తనకే వెళ్ళింది. ఎవరికి ఇలా చూపించదు, కానీ తనకు అలా చూపించినాక తను స్వయంగా ఇప్పుడు గుడికి నిర్మాణిస్తుంది. ఇప్పుడు తన సొంత ఖర్చులతోని. ఇంకా ఎవరైనా సరే తన మందిరానికి, తన ఎల్లమ్మ తల్లి మందిరానికి నిర్మిస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఆర్థికంగా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.